ప్రైమ్ నైన్ న్యూస్ ఎఫెక్ట్తో విశాఖలో బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ అధికారులు తొలగించారు. హనుమంతవాక కూడలి వద్ద అర్ధరాత్రి బెట్టింగ్ యాప్ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్పై ప్రైమ్ నైన్ న్యూస్ కథనం ప్రసారం చేస్తుంది. ప్రైమ్ నైన్ న్యూస్ కథనంపై స్పందించిన అధికారులు వెంటనే హోర్డింగ్ అక్కడి నుంచి తొలగించారు. ప్రైమ్ నైన్ న్యూస్ ఎఫెక్ట్తో విశాఖలో బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ అధికారులు తొలగించారు. హనుమంతవాక కూడలి వద్ద అర్ధరాత్రి బెట్టింగ్ యాప్ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్పై ప్రైమ్ నైన్ న్యూస్ కథనం ప్రసారం చేసింది. ప్రైమ్ నైన్ న్యూస్ కథనంపై స్పందించిన అధికారులు వెంటనే హోర్డింగ్ అక్కడి నుంచి తొలగించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ఈ మధ్యకాలంలో చూస్తాం బెట్టింగ్ యాప్స్ ఎంత ఇష్యూ అవుతుంది, అయినప్పటికీ అంత ధైర్యంగా ఎలా వాళ్ళు అసలు హోర్డింగ్స్ పెడుతున్నారు, అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు అడిగినప్పుడు? గుడ్ ఈవినింగ్ సతీష్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి విషయం అయితే పెద్ద ఎత్తున బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ తో పాటు బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి ప్రోత్సహించే వారిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుంటున్నారు. వారిపైన కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎక్కువగా యూట్యూబ్ కి సంబంధించినటువంటి షార్ట్స్ ఎవరైతే ఉన్నారో వారితో అయితే పాటు అయితే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి షార్ట్స్, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరిపైన కూడా పెద్ద ఎత్తున అయితే కేసులు నమోదవుతున్నాయి. దీనిపైన బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎవరైనా సరే ఎవరైనా ప్రమోట్ చేసినా లేదా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి ఎవరైనా వాడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు అయితే గట్టిగా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల విశాఖ జిల్లా తీసుకుంటే ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే హనుమంతవాక 4 కూడల సర్కిల్ ఉందో ఈ 4 కూడల సర్కిల్లో బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి ఒక హోర్డింగ్ అయితే ఈ రోజు దర్శనమించిన పరిస్థితి కనిపించిందని చెప్పుకోవచ్చు. 1x బ్యాక్ పేరిట వెలిసినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఫ్లెక్సీ ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే విధంగా ఉండడంతో పెద్ద ఎత్తున అయితే దీనిపైన అభ్యంతరాలు అయితే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి ప్రైమ్ నైన్ లో కూడా ఓ కథనం అయితే ఇవ్వడం జరిగింది. బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం, అలాగే బెట్టింగ్ యాప్ వాడటం వల్ల జరిగేటటువంటి ఆ నష్టాలు, దాని తీవ్రత పైన ప్రైమ్ నైన్ కూడా ఓ కథనాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రైమ్ నైన్ లో వచ్చినటువంటి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి అధికారులు హుటాహుటిన అయితే ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఏదైతే బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీ వెళ్తుందో ఆ ఫ్లెక్సీని అయితే పూర్తిగా తొలగించినటువంటి విజువల్స్ లో అయితే మనం పూర్తిగా చూసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తుంటే ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రాసెస్ వేలాది మంది ఆ కోట్లాది రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపైన పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. బెట్టింగ్ యాప్స్ లో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసపోతూ పూర్తికి చివరికైతే పూర్తిగా చదువు సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి వారందరిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అయితే విశాఖలో వెళ్తున్నటువంటి యాప్ బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో నిన్న అర్ధరాత్రి వెళ్తున్నట్టుగైతే కథనాలు అయితే వస్తున్నాయి. అయితే ఈ అర్ధరాత్రి సంబంధించి వెళ్తున్న ఫ్లెక్సీని ఈ రోజు ప్రైమ్ లైన్ లో వచ్చినటువంటి కథనాలకి పూర్తిగా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.